హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ హుష్. ఈ మూవీ 2016లో హాలీవుడ్లో రిలీజ్ అయింది. ఈ మూవీ హోమ్ ఇన్వేషన్ కాన్సెప్ట్తో వచ్చింది. అంటే మీ ఇంటికి ఒక సైకో కిల్లర్ ఆర్ సీరియల్ కిల్లర్ వస్తాడు. వాడి నుంచి మీరు తప్పించుకున్నారా లేదా వాడికి బలైపోయారా, అదే కాన్సెప్ట్. ఈ మూవీలో కూడా సేమ్ అదే స్టోరీ లైన్ ఉంటుంది. కాన్సెప్ట్ ఎలా ఉన్నా కూడా అందులో ఉండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మనల్ని సీటేజ్లో కూర్చోబెట్టేలాగా ఉంటే మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీలో అయితే అది 100% ఉంటుంది. సో ఇంక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్. ఊరికి బాగా దూరంలో ఉండే ఒక అడవి ప్రాంతంలో ఉన్న ఒక ఇల్లును చూపిస్తారు. ఆ ఇంట్లో మ్యాడీ అనే అమ్మాయి మంచిగా వైన్ బాటిల్ ఓపెన్ చేసి తాగుతూ ఆన్లైన్లో ఉన్న ఒక ఫుడ్ ఆర్టికల్ చదువుతూ వంట వండుతూ ఉంటుంది. మధ్య మధ్యలో తన నైబర్ సారా అనే అమ్మాయితో ల్యాప్టాప్లో చాట్ చేస్తూ ఉంటుంది. ఛార్జింగ్ అయిపోతుండటంతో వెళ్ళి ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెడుతుంది. తర్వాత సారాతో ఫోన్లో చాట్ చేస్తుంది. ఈ లోపుగా సారాయే ఈమె ఇంటికి వచ్చేస్తుంది. నువ్వు రాసిన బుక్ మొత్తం చదివాను, నాకు చాలా బాగా నచ్చింది అని సారా మాట్లాడుతూ సైగల్తో మ్యాడీకి చెప్తుంది. ఎందుకంటే మ్యాడీకి మాటలు రావు, చెవులు వినిపించవు. ఎండింగ్ ట్విస్ట్ అదిరిపోయింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అలా ఎలా రాసావు అని సారా ఎక్సైట్మెంట్తో అడుగుతుంది. దాన్నే రైటర్ బ్రెయిన్ అంటారు అని మ్యాడీ చెప్తుంది. అప్పుడే వాళ్ళ ఇంట్లో ఫైర్ అలారం సౌండ్ వస్తుంది. ఇంట్లో సౌండ్ వస్తుందని సారా మ్యాడీకి సైగ చేస్తుంది. మ్యాడీ వెంటనే ఇంట్లోకి వెళ్ళి అలారం ఆపుతుంది. ఇదేంటి అలారం ఎంత పెద్దగా సౌండ్ వస్తుంది అని సారా అడుగుతుంది. ఎంత పెద్దగా సౌండ్ వస్తేనే నాకు వైబ్రేషన్ తెలుస్తుంది, అప్పుడే నాకు అలారం మోగిందని అర్థమవుతుంది అని మ్యాడీ చెప్తుంది. ఇందాక వంట వండింది కదా, అప్పుడు స్టవ్ ఆపడం మర్చిపోయింది. దాంతో ఇల్లంతా పొగ నిండిపోతుంది, అందుకే ఆ అలారం సౌండ్ వస్తుంది. ఫుడ్ అంతా పాడవడంతో మ్యాడీని తన ఇంటికి డిన్నర్కి రమ్మని పిలుస్తుంది సారా. లేదు, నాకు వర్క్ ఉంది, ఇప్పుడు నేను రాలేను అని మ్యాడీ చెప్తుంది. సారా గుడ్ నైట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మ్యాడీకి క్రైగ్ అన్న పర్సన్ మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ని డిలీట్ చేసేస్తుంది. మ్యాడీ రాసిన బుక్ పేరు మిడ్ నైట్ మాస్. ఆ బుక్ పైన ఉన్న కవర్ పేజ్పై మ్యాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆమెకి 13 years ఉన్నప్పుడు ఏదో వ్యాధి రావడం వల్ల ఆమెకు మాటలు అవి పడిపోయి చెవులు వినిపించకుండా పోయాయని అందులో ఉంటుంది. అందుకే ఆమె అందరికీ దూరంగా ఊరవతలు ప్రశాంతంగా ఉంటుందని అందులో ఉంటుంది. ఆ రోజు రాత్రి మ్యాడీ తన ల్యాప్టాప్లో రాసుకున్న తన నవలకి సంబంధించిన కథ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మైండ్లో ఏం తోచక క్రైగ్కి ఫేస్ టైంలో కాల్ చేస్తుంది. అతను రెస్పాండ్ అవ్వకపోవడంతో కాల్ కట్ చేసేస్తుంది. కాసేపటికి క్రైగే కాల్ చేస్తాడు, కానీ ఆమె కాల్ లిఫ్ట్ చేయదు. అలా మ్యాడీ కిచెన్కి వచ్చి వర్క్ చేసుకుంటుండగా సడన్గా సారా ఆమె కిచెన్ డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీ మ్యాడీ, మ్యాడీ హెల్ప్ చేయి అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ తలుపు కొడుతూ ఉంటుంది. కానీ మ్యాడీకి అవేం వినిపించవు కదా. పైగా ఆమె ఇటువైపుకి తిరిగి వర్క్ చేసుకుంటుంది. అప్పుడే వెనక నుంచి ఎవరో మ్యాడీ పైకి బాణం వేస్తారు. అది ఆమె వైపుకు గుచ్చుకుంటుంది. వాడెవడో కాదు, సీరియల్ కిల్లర్. వాడి ముఖానికి మాస్క్ ఉంటుంది. తర్వాత వాడు సారా దగ్గరికి వచ్చి వాడు వేసిన బాణం తీసుకొని ఒక కత్తి తీసుకొని సారాని పొడిచి పొడిచి చంపేస్తాడు. తన వెనక ఎంత జరుగుతున్నా మ్యాడీకి ఏం తెలీదు. ఆ సీరియల్ కిల్లర్ కూడా మ్యాడీని బయట నుంచి చూసి షాక్ అయిపోతాడు. ఏంటి అమ్మాయి, నేను ఇక్కడ ఎంత విధ్వంసం చేస్తుంటే అసలు నేను పట్టించుకోవట్లేదేంటి అని చెప్పి పాపం ఆ సీరియల్ కిల్లర్ బాగా ఫీల్ అవుతాడు. తర్వాత సారా డెడ్ బాడీని అక్కడి నుంచి తీసేస్తాడు. వీళ్ళు వెళ్ళిపోయాక అప్పుడే ఆమె ఆ డోర్ వంక చూస్తుంది. అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడే క్రైగ్ మళ్ళీ కాల్ చేస్తాడు, కానీ మ్యాడీ ఫోన్ లిఫ్ట్ చేయదు. మళ్ళీ వచ్చి ల్యాప్టాప్లో తన స్క్రిప్ట్ వర్క్ రాసుకుంటూ ఉంటుంది. వెనుకున్న డోర్ నుంచి ఆ సీరియల్ కిల్లర్ గాడు నెమ్మదిగా ఇంట్లోకి వస్తాడు. వాడు మళ్ళీ కత్తి తీసి ఈమెను ఎలా చంపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మ్యాడీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మనకి మన వర్క్ ఇంపార్టెంట్ అని అదే పనిలో ఉంటుంది. అదే టైంలో ఫేస్ టైంలో మ్యాక్స్ అనే అమ్మాయి మ్యాడీకి కాల్ చేస్తుంది. మ్యాక్స్ మ్యాడీ సిస్టర్. వాళ్ళిద్దరూ ఫేస్ టైంలో మాట్లాడుకుంటూ ఉంటారు. సిటీకి వచ్చేయచ్చు కదా, ఎందుకు అందరికీ దూరంగా ఉంటున్నావు అని మ్యాక్స్ మ్యాడీతో మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు, నేను కొద్ది రోజులు మనుషులకు దూరంగా ఉంటాను, నాకు ఎక్కడే చాలా ప్రశాంతంగా ఉంది అని మ్యాడీ అంటుంది. అప్పుడే వెనుకున్న మ్యాడీ ఫోన్ని ఆ సీరియల్ కిల్లర్ గడు తీసుకుంటాడు. అది మ్యాక్స్ చూసి ఎవరది నీ వెనక అని మ్యాడీ అడుగుతుంది. నా వెనక ఎవరూ లేరే అని మ్యాడీ అంటుంది. లేదు లేదు, నీ వెనక ఎవరో కదలడం నేను చూశాను అని మ్యాక్స్ అంటుంది. ఓ అదా, బహుశా నేను పెంచుకుంటున్న పిల్లి అయి ఉంటుంది. ఓకే, దానికి ఫుడ్ పెట్టాలి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి మ్యాడీ కాల్ కట్ చేస్తుంది. వెళ్ళి తన క్యాట్ కోసం వెతుకుతుంది. అది ఎక్కడా కనిపించదు. బయటికి వెళ్ళి చూస్తుంది, అక్కడా కనిపించదు. ఇదేంటి, ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి కదా, సర్లే అదే వచ్చి తింటుందిలే అని చెప్పి మెయిన్ డోర్ ఓపెన్ చేసి మళ్ళీ ల్యాప్టాప్ దగ్గరికి వచ్చి వర్క్ చేసుకుంటుంది. అప్పుడే తనకి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసి ఆమె సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే ఆ మెసేజ్ వచ్చింది తన ఫోన్ నుంచే. ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే అందులో ఆమె ఇందాక ల్యాప్టాప్ దగ్గర వర్క్ చేసుకుంటున్న ఫోటో ఉంటుంది. తన పిల్లి కోసం వెతుకుతున్న ఫొటోస్ ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ ల్యాప్టాప్లో ఆ మెసేజ్ చూసి షాక్ అయిన ఫోటో కూడా అప్పుడే వస్తుంది. ఎవరో నా ఫోన్ తీసుకొని నా ఫొటోస్ తీస్తున్నారు, అంటే ఎవరో నా ఇంట్లో ఉన్నారు అని అప్పుడు మ్యాడీకి అర్థమవుతుంది. ఇందాక క్యాట్ కోసమని డోర్ ఓపెన్ చేసింది కదా, అక్కడి నుంచే ఫోటో తీశారని మ్యాడీకి అర్థమయ్యి నెమ్మదిగా డోర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆ సీరియల్ కిల్లర్ గాడు గుమ్మం బయట నుంచొని మే ఐ కమిన్ అని అంటాడు.
ఇందాకే వాడిని మ్యాడీ చూసేసుంటే ఎంత గొడవ ఉండేది కాదు. పాపం వాడు ఫీల్ అయ్యాడు. నేనంటూ ఒకనున్నాను, మీ ఇంటి దగ్గరే ఉన్నాను అని. పాపం వాడి ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడం కోసమే ఇదంతా చేసుంటాడు. నీ ఫోన్ నా దగ్గరే ఉంది అని వాడు ఫోన్ చూపిస్తాడు. వెంటనే మ్యాడీ పరిగెత్తుకెళ్ళి ఆ డోర్ క్లోజ్ చేసేస్తుంది. సరే వేరే డోర్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ నుంచి వెళ్దాం అనుకుని అటు సైడ్ వెళ్తాడు. అవి కూడా అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి. సర్లే అని చెప్పి వాడు ఇంటి చుట్టూ తిరుగుతా ఇంట్లోకి వెళ్ళడానికి దారి వెతుక్కుంటూ ఉంటాడు. ఈలోపుగా మ్యాడీ ల్యాప్టాప్లో పోలీసులకి మెసేజ్ చేద్దాం అనుకుంటుంది. వీడు బయట పవర్ ఆఫ్ చేసేస్తాడు. దాంతో ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయిపోతుంది. పక్కింట్లో ఉండే సారా వైఫై వాడదాం అనుకుంటుంది కానీ పాస్వర్డ్ తెలియదు. ఆమె ఫోన్ వీడి దగ్గరే ఉండడంతో వాడికి ఆ విషయం అర్థమవుతుంది. సారాయే కదా, ఇందాక ఫ్రెష్గా చంపేశాను అని వాడి దగ్గర ఉన్న కత్తి తీసి ఆ కత్తికున్న బ్లడ్ని అక్కడున్న గ్లాస్ దగ్గర గీస్తాడు. ఆమెకి విషయం అర్థమయ్యేలా చెప్తాడు. దాంతో మ్యాడీ షాక్ అయిపోతుంది. తర్వాత వాడు బయటున్న ఆమె కార్ టైర్స్ని పంక్చర్ చేస్తాడు. సో ఆమె ఇంకా పారిపోవడానికి కూడా దారి లేకుండా పోతుంది. అప్పుడే ఆమె తన దగ్గరున్న లిప్స్టిక్ని తీసి అక్కడ డోర్ పైన ఏదో రాసి ఫ్లాష్ లైట్ వేస్తుంది. నేనెవరికి నీ గురించి చెప్పను, అసలు నీ ఫేసే నాకు తెలియదు, నా బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అని మ్యాడీ రాస్తుంది. అది ఆ సీరియల్ కిల్లర్ గాడు చదివి, నా ఫేస్ నీకు తెలీదా, చీ దీనమ్మ జీవితం, ఇంత చేస్తే నేనెవరో నీకు తెలియదు అంటావా అని చెప్పి పాపం వాడు మళ్ళీ ఫీల్ అయ్యి వెంటనే వాడు మాస్క్ తీసేస్తాడు. వాడిని ఇంకొంచెం ఎక్కువ బాధపడితే పేరు అడ్రస్ ఇన్స్టా ఐడి కూడా ఇచ్చేసేలా ఉన్నాడు. పాపం బాగా ఎమోషనల్ సీరియల్ కిల్లర్ అనుకుంటా. అప్పుడు వాడు మాట్లాడుతూ, నీకు లిప్ రీడింగ్ వచ్చే ఉంటుందే, వచ్చా రాదా అని అడుగుతాడు. వచ్చని మ్యాడీ చెప్తుంది. ఆమె రాసింది చదివి, నీ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాడా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, ఇందాకే కదా నీ ఫ్రెండ్తో మాట్లాడావు నేను సింగిల్గానే ఉంటా సోలోగానే ఉంటా అని, మళ్ళీ కవరింగ్లు అవి ఎందుకు, చూడు నేను లోపలికి ఎప్పుడైనా రాగలను, నేను ఎప్పుడైనా చంపగలను, కానీ నేను అప్పుడే రాను, ఎందుకంటే అప్పుడే చంపేస్తే మజా ఏమొస్తుంది, కాసేపు నేను చేసేది చూసి నువ్వు ఎంజాయ్ చేయి, నేను చెప్పింది నీకు అర్థమైతే తల ఊపు అని వాడు అంటాడు. అర్థమైందని మ్యాడీ తల ఊపుతుంది. వాడు అలా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. మ్యాడీ కిచెన్లో ఉన్న కత్తి సుత్తి తీసుకొని వాడి కోసం వెతుకుతుంది. వాడు ఎక్కడా కనిపించడు. బెడ్రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి డోర్కి అడ్డంగా టేబుల్ పెట్టి విండోస్ అవి క్లోజ్ చేసుకుని రూమ్లో కూర్చుంటుంది. అలా ఎంతసేపు అని కూర్చుంటుంది, లోపల టెన్షన్ పెరిగిపోతుంటుంది కదా, అందుకే విండో నుంచి బయటికి చూస్తుంటుంది. కానీ వాడు కనిపించడు. అప్పుడే ఆమె పక్కనున్న ఆ విండో గ్లాస్ని బయట నుంచి ఎవరో కొడుతుంటారు. మ్యాడీ ఆ విండో దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ సారా ఉంటుంది. సారా చేయి పట్టుకొని ఆమె చేతితో ఆ విండోని కొడుతుంటాడు ఆ సీరియల్ కిల్లర్. చూసావా నా క్రియేటివిటీ అని వాడు నవ్వుతాడు. సారా చనిపోవడం చూసి మ్యాడీ బాధపడుతుంది, అలాగే భయపడుతుంది. వెంటనే ఆమె బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడే ఆమెకి ఇందాక సారా తన ఇంటికి వచ్చే టైంలో ఆమె ఫోన్ని తన బ్యాక్ పాకెట్లో పెట్టుకోవడం అప్పుడే మ్యాడీ గమనించింది. ఇప్పుడు ఆ విషయం గుర్తుకొచ్చి ఆ ఫోన్ తీసుకుందాం అనుకుంటుంది. బ్యాగ్లో ఉన్న తన కార్ కీస్ తీసుకుని తన కార్ సౌండ్ వచ్చేలా చేస్తుంది. కార్ సౌండ్ రావడంతో వాడు సారాని అక్కడే వదిలి అటు సైడ్ వెళ్తాడు. వాడు అటు సైడ్కి వెళ్ళిన వెంటనే మ్యాడీ బెడ్రూమ్లో ఉన్న విండో దగ్గరికి వచ్చి సారా ఫోన్ కోసం వెతుకుతుంది. ఈలోపుగా వాడు కార్ సౌండ్ ఆఫ్ చేసి మళ్ళీ విండో వైపు వస్తాడు. మ్యాడీకి సారా ఫోన్ దొరకదు. వాడు మ్యాడీని చూసేసి విండో దగ్గరికి వచ్చేస్తాడు. వెంటనే మ్యాడీ ఆ విండో డోర్ క్లోజ్ చేస్తుంది. పాపం వాడి చేతులు ఆ విండో కింద నలిగిపోతాయి. అయినా సరే వాడు అస్సలు తగ్గేదేలే అని చెప్పి ఆ విండో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. వీడితో ఇలా కాదని చెప్పి ఇందాక తన సుత్తి తెచ్చుకుంది కదా, అది అక్కడే ఉంటుంది. ఆ సుత్తి తీసుకుని వాడిని కొడుతుంది. ఆ సుత్తి వాడి చేతికి గుచ్చుకుపోవడంతో వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. మ్యాడీ విండో క్లోజ్ చేసేస్తుంది. తర్వాత ఆ నొప్పికి వాడు కొంచెం బాధపడి తర్వాత సారా డ్రెస్ చింపి చేతికి కట్టుకుంటాడు. ఏంటి ఈమె ఫోన్ కోసం వచ్చావా, ఆమె ఫోన్ నా దగ్గరే ఉంది అని చెప్పి ఆ ఫోన్ చూపిస్తాడు వాడు. ఆమె ఫోన్ ఇక్కడే పెట్టా, నీకు కావాలంటే తీసుకో అని వాడు అంటాడు. ఫోన్ పెట్టేశాడు కదా, అందుకే ఆమె ఇయర్ రింగ్ని తీసుకుని వాడి దగ్గర దాచుకుంటాడు. అంటే వాడు దొంగోడా లేదంటే మరి సైకోగలరో ఏదోటి వాడి దగ్గర దాచుకోలేమో. మ్యాడీ వాడి వింత చేష్టలను చూడలేక అక్కడి నుంచి హాల్లోకి వచ్చేస్తుంది. ఏయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని వాడు విండోని కొడుతుంటాడు. ఫస్ట్ నుంచి మ్యాడీ వాడికి అటెన్షన్ ఇవ్వదు, అందుకే వాడు తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. వాడు బయట నుంచి ఆ ఇంటి చుట్టూ తిరుగుతా లోపల ఉన్న మ్యాడీ కోసం వెతుకుతాడు. మ్యాడీ మాత్రం వాడికి కనబడకుండా దాక్కుంటూ తిరుగుతూ ఉంటుంది. వాడి ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయాక మ్యాడీ మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చి బయట ఉన్న స్టెప్స్ కింద దాక్కుంటుంది. అంటే అక్కడి నుంచి పారిపోదామని. అక్కడ స్టెప్స్ అవి చెక్కతో ఉండడంతో మ్యాడీ ఆ చెక్క పైన చేయి పెట్టి వాడి ఫుట్ స్టెప్స్కి వచ్చిన వైబ్రేషన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అంటే వాడు అటు సైడ్ వెళ్ళిపోతే ఈమె ఇక్కడి నుంచి పారిపోదాం అనేసి. కానీ వాడు ఈమె ఉన్న సైడే వస్తాడు. దాంతో ఆమె టెన్షన్ పడుతూ సైలెంట్గా అలా ఉండిపోతుంది. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాక మ్యాడీ అక్కడి నుంచి బయటకు పరిగెడుతుంది. మ్యాడీని చూసేసిన వాడు వెంటనే ఆమె పైన యారో వేస్తాడు. అది మిస్ అవుద్ది. వెంటనే మ్యాడీ మళ్ళీ తిరిగి ఇంట్లోకి వచ్చేస్తుంది. నైస్ ట్రై అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఏంటిడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇంటి పైకెక్కి అక్కడి నుంచి వాడిని అబ్జర్వ్ చేస్తుంది. వాడు మెయిన్ డోర్ దగ్గరికి రావడంతో ఈమె మళ్ళీ పైన ఉన్న విండో నుంచి బయటకు వచ్చి ఇంటిపై నుంచి నడుచుకుంటా వెళ్ళి ఆమె దగ్గర ఉన్న టార్చ్ లైట్ను ఆన్ చేసి దూరంగా విసిరేస్తుంది. అటు సైడ్ సౌండ్ రావడంతో వీడు అటువైపుగా వెళ్తాడు.
అక్కడ లైట్ ఆన్ చేసి ఉండడంతో వాడు అక్కడికి వెళ్తుంటాడు. ఈ గ్యాప్లో మ్యాడీ ఇటు సైడ్ నుంచి నడుచుకుంటా కిందకు దిగుతూ ఉంటే వాడు ఆమెను చూసేసి ఆమె పైకి యారో వేస్తాడు. అది ఆమె కాలుకి గుచ్చుకుంటుంది. నేనేమైనా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నానా అని చెప్పి వీడు ఇంకో యారో రెడీ చేసి ఆమె పైకి వేస్తాడు. ఆమె జస్ట్లో మిస్ అవుద్ది. వీడు ఆమెను పట్టుకుందామని చెప్పి పైకి ఎక్కుతాడు. మ్యాడీ వెంటనే వాడి దగ్గరున్న ఆ బోన్ తీసుకొని వాడిని కిందకు దోసేస్తుంది. వెంటనే ఆమె ఆ బోన్ తీసుకొని విండో నుంచి ఇంటి లోపలికి వెళ్ళి తను కూడా లోపలికి వచ్చేస్తుంది. కరెక్ట్గా విండో క్లోజ్ చేశాకే వీడు అక్కడికి వస్తాడు. ఆమె కాలికి యారో గుచ్చుకోవడంతో ఆమెకు చాలా పెయిన్ వస్తుంది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటుంది. తర్వాత కాలికి కట్టు కడుతుంది. తర్వాత ఆ క్రాస్ బోకి ఉన్న తాడ్ని వెనక్కి లాగి ఫిట్ చేద్దాం అనుకుంటుంది. అలా చేస్తేనే యారో వెళ్తుంది కాబట్టి. కానీ ఆ తాడ్ని వెనక్కి లాగడం అంత ఈజీ కాదని అప్పుడు ఆమెకు అర్థమవుతుంది. అదంతా బయట నుంచో చూస్తుంటాడు కిల్లర్. ఈలోపుగా సారా ఇంటికి రాకపోవడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ జాన్ సారా మ్యాడీ ఇంటి దగ్గరే ఉండుండొచ్చని చెప్పి అప్పుడే జాన్ ఆమె ఇంటికి వచ్చి మెయిన్ డోర్ కొడతాడు. అది ఆ కిల్లర్ గడ విని మెయిన్ డోర్ వైపుగా వస్తుంటాడు. జాన్ అప్పుడే అక్కడ డోర్ దగ్గర రాసి ఉన్న మ్యాటర్ని చదువుతాడు. వెంటనే జాన్ పోలీసులకి కాల్ చేస్తుండగా ఆ కిల్లర్ గడే ఒక పోలీస్ ఆఫీసర్లాగా వచ్చి జాన్ చేత నీల్ డౌన్ వేయించి ఫోన్ కింద పెట్టమంటాడు. జాన్ వాడిని నమ్మి కింద కూర్చొని వాడి ఐడి చూపిస్తాడు. ఓకే, ఇంక నువ్వు పైకి లేవచ్చు. మాకు ఇంటి నుంచి ఎవరో కాల్ చేశారు. నేను ఇక్కడికి రాగానే ఎవరో నాపై అటాక్ చేసి నా ఫోన్, గన్, రేడియో అన్నీ తీసుకుని పోయారు. నేను వాళ్ళ కోసమే వెతుకుతున్నా అని వాడు జాన్తో అంటాడు. నేను బ్యాకప్కి పోలీసులకు కాల్ చేయాలి, నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి వాడు జాన్ని అడగ్గా జాన్ ఫోన్ ఇస్తాడు. వాడు దర్జాగా ఫోన్ మాట్లాడి వాడు పాకెట్లో ఫోన్ పెట్టేసుకుంటాడు. ఎంతకీ మీరెవరు అని చెప్పి వాడు జాన్ అడుగుతాడు. నేను మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ సారా బాయ్ ఫ్రెండ్ని. సారా ఇక్కడికి వచ్చిందేమో అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి వాడి డీటెయిల్స్ అన్నీ చెప్తాడు. ఈ మ్యాడీకి బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాడు జాన్ అడుగుతాడు. లేడని జాన్ చెప్తాడు. మీ చేతికి గాయమైందా అని చెప్పి జాన్ అడగ్గా అవును, ఇందాక వాడు ఎవడో నాపై అటాక్ చేసినప్పుడు తగిలింది అని చెప్పి కిల్లర్ చెప్తాడు. సరే నా ఫోన్ ఇవ్వండి అని చెప్పి జాన్ అడుగుతాడు. వాడు ఆ ఫోన్ని తన పాకెట్లో నుంచి తీసినప్పుడు ఇందాక వాడు సారా ఇయర్ రింగ్స్ని తీసుకొని తన పాకెట్లో పెట్టుకుంటాడు కదా, ఆ ఇయర్ రింగ్ కింద పడుతుంది. ఆ ఇయర్ రింగ్ సారాదని చెప్పి జాన్కి అప్పుడు అర్థమవుతుంది. సో వాడు పోలీస్ కాదని జాన్కి తెలుస్తుంది. మీకు ఇంటి నుంచి ఎవరో కాల్ చేశారన్నారు కదా, మ్యాడీ కాల్ చేసిందా అని చెప్పి జాన్ అడుగుతాడు. ఏమో నాకు తెలియదు, నన్ను ఇక్కడికి వెళ్ళమని పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు, అంతే నేను ఇక్కడికి వచ్చాను అని ఆ కిల్లర్ చెప్తాడు. మ్యాడీ అయితే పోలీసులతో మాట్లాడలేదు, ఎందుకంటే ఆమెకు మాటలు రావు, అలాగే ఆమెకు చెవులు కూడా వినిపించవు అని జాన్ అంటాడు. అవునా, అయితే నీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి ఉంటుందేమో అని చెప్పి కిల్లర్ అంటాడు. లోపలున్న మ్యాడీ మాత్రం ఇంకా ఆ క్రాస్ బోని ఫిట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. జాన్కి వాడిని చూసి డౌట్ వస్తుంది. అందుకే వాడిని మాటల్లో పెట్టి ఒక రాయి తీసుకుని మ్యాడీ స్పేర్కి ఇక్కడే పెట్టుండొచ్చని చెప్పి వాడిని డైవర్ట్ చేస్తాడు. వాడు ఆ కీ కోసం వెతికే టైంలో జాన్ వాడిపై అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే మ్యాడీ లోపల నుంచి తలుపు కొడుతుంది. కిల్లర్ జాన్ చేతిలో ఉన్న రాయి చూసి వెంటనే వాడి దగ్గర ఉన్న కత్తి తీసుకొని జాన్ మెడ దగ్గర పొడుస్తాడు. అయినా సరే జాన్ ఆ కిల్లర్ గాడితో ఫైట్ చేస్తాడు. అయితే జాన్ మెడ దగ్గర గాయం అవడంతో జాన్ అక్కడే చనిపోతాడు. అదంతా చూస్తున్న మ్యాడీ అక్కడి నుంచి బయటకు వచ్చి పారిపోతుంటే ఆ కిల్లర్ గాడు మ్యాడీని పట్టుకుని ఒక రాయితో ఆమెను కొట్టి చంపేస్తాడు. షాక్ అయ్యారా? కంగారు పడకండి, మ్యాడీ బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్తే ఏమవుద్ది అని తను ఊహించుకుంటుందంతే. ఆమె లోపలే ఉంటుంది. తన కాలికి గాయం అవ్వడంతో తను అక్కడి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ అని ఆమెకు అర్థమవుతుంది. ఆ క్రాస్ బో యూజ్ చేసి వాడికి యారో బ్రెయిన్ దగ్గర కానీ లేదా హార్ట్ దగ్గర కానీ దింపాలి. అలా దింపాలి అంటే ఆమె దగ్గర నుంచి వాడిని షూట్ చేయాలి. దూరం నుంచి షూట్ చేస్తే వాడు తప్పించుకునే ఛాన్సెస్ ఉంది అని మ్యాడీ ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు ఇంట్లో ఎక్కడ దాకున్నా వాడి ఇంట్లోకి రాగలడు, ఎందుకంటే ప్రతి చోట విండోస్ ఉన్నాయి. ఒక రాయితో ఆ విండోని పగలగొట్టి వాడు లోపలికి రాగలడు. మ్యాడీ అలాగా అన్ని పాసిబిలిటీస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు దాకున్నా లేక పారిపోతున్నా వాడు నిన్ను చంపేస్తాడు. ఒకవేళ నువ్వు వెయిట్ చేస్తూ లోపలే ఉంటే నీ బాడీలో నుంచి బ్లడ్ పోయి నువ్వు చనిపోతావు. ఎలా చూసినా నువ్వు చచ్చిపోతావు. అలా జరగకూడదంటే వాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక పని నువ్వు చెయ్యాలి. అదే వాడు నేను చంపేదానికన్నా ముందే నువ్వే వాడిని చంపేయాలి, చంపడానికి ప్లాన్ వేయాలి అని మ్యాడీ బ్రెయిన్ ఆలోచిస్తుంది. బయటున్న వీడు తాపీగా జాన్ దగ్గర ఉన్న సిగరెట్ కాల్చుకుంటా ఇంక ఇంటి లోపలికి వెళ్లాల్సిన టైం వచ్చింది అని అనుకుంటాడు. అప్పుడే మ్యాడీ పెంచుకుంటున్న పిల్లి బయట పనులని చక్కబెట్టుకుని ఇంటికి వస్తూ ఉంటుంది. ఓ, ఇది మీ ఇల్లేనా? సారీ చెప్పకుండా వచ్చాను, నైట్ డిన్నర్కి భలే దొరికేవే అని చెప్పి వాడు ఆ పిల్లిని చంపైపోతుంటే మ్యాడీ వాడిని షూట్ చేస్తుంది. వాడి చెస్ట్కి ఆ యారో గుచ్చుకుంటుంది. వాడు ఆ యారో తీసేలోపే మ్యాడీ లోపలికి వెళ్ళిపోతుంటే కంగారులో ఆ యారో కింద పడిపోతుంది. ఆ యారోని తీసుకుందామని చెప్పి చెయ్యి బయటికి పెడుతుంది. వాడు వచ్చేసి అక్కడ ఉన్న డోర్ని క్లోజ్ చేసేస్తాడు. దాంతో ఆమె చెయ్యి ఇరుక్కుపోతుంది. వీడు ఆమె చేతిని కాళ్ళతో కొడుతూ వెరగొడతాడు. దాంతో మ్యాడీకి భరించలేనంత పెయిన్ వస్తుంది. అయినా సరే ఆమె ఆ చేతిని లోపలికి లాక్కొని డోర్ క్లోజ్ చేసేస్తుంది. వీడు ఆ యారోని వెరగొట్టేస్తాడు. నేను ఇంక వెయిట్ చేయలేను, లోపలికి వస్తున్నా అని వాడు అంటాడు. దమ్ముంటే రారా అని ఆమె బ్లడ్తో ఆ డోర్పై రాస్తుంది.
దాంతో వాడు ఒక రాడ్ తీసుకుని ఆ డోర్ని పగలగొడుతూ ఉంటాడు. మ్యాడీ తన ల్యాప్టాప్లో వాడి గురించి రాస్తుంది. తర్వాత ఆమె బాత్రూమ్కి వెళ్ళి దాక్కుంటుంది. వాడొస్తే చంపడానికి చేత్తో కత్తి పట్టుకుని రెడీగా ఉంటుంది. అయితే ఆమెకి బ్లడ్ పోతుండటంతో కళ్ళు మసక్కమ్ముతాయి. ఈ లోపుగా వాడు తెలివిగా ఆ బాత్రూంలో ఉన్న విండో డోర్ పగలగొట్టి బ్యాక్ సైడ్ నుంచి వస్తాడు. మ్యాడీకి ఆ విండో పగలగొట్టిన సౌండ్ వినిపించదు కదా, అందుకే ఆమె ముందుకు చూస్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బా భలే దొరికేవే అని వీడు అనుకుంటూ నవ్వుకుంటాడు. అయితే వీడు మాట్లాడినప్పుడు ఈమెకి వెనక నుంచి ఆమె హెయిర్ కదలడంతో వాడు ఆమె వెనకే ఉన్నాడని అర్థమయ్యి కత్తి వెనక్కి తిప్పి వాడికి పొడుస్తుంది. అది వాడి కాలికి గుచ్చుకుంటుంది. దాంతో వాడికి ఎవ్వమంటాడు. వెంటనే మ్యాడీ అక్కడి నుంచి పారిపోయి కిచెన్ దగ్గరికి పరిగెడుతుంది. కిచెన్ దగ్గర ఉన్న కత్తి తీసుకుందామని ట్రై చేస్తుంది. కానీ ఆమెకు బ్లడ్ పోతుండడంతో నీరసం వచ్చి అక్కడే పడిపోతుంది. వీడు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను చంపబోతుంటే వాడి కంట్లో స్ప్రే కొడుతుంది. దాంతో వాడి కళ్ళు మండిపోయి వాడికి ఏం కనిపించవు. వెంటనే ఆమె ఆ అలారం సౌండ్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ సౌండ్ చాలా గట్టిగా వస్తుంటుంది. చెవులు పనిచేసిన వాళ్ళకైతే ఆ సౌండ్ వినలేకపోతారు. అలాంటి అలారంని వాడి దగ్గర పెట్టడంతో వాడి చేతిలో ఉన్న కత్తి కూడా కింద పడేస్తాడు. అయినా వాడు మ్యాడీపై అటాక్ చేసి ఆమెను కొడుతుంటాడు. తర్వాత ఆమె పేక నొక్కి ఆల్మోస్ట్ ఇంకా ఆమెను చంపైపోతుంటే అప్పుడే ఇందాక కిచెన్ దగ్గర గందరగోళం అయింది కదా, ఆ టైంలోనే కిచెన్ దగ్గర ఉన్న వస్తువులు కింద పడిపోతాయి. మూవీ స్టార్టింగ్లో ఒక వైన్ బాటిల్ ఓపెన్ చేసింది కదా, ఆ బాటిల్ ఓపెనర్ ఆమెకి దొరుకుతుంది. అది తీసి వాడి మెడలో గుచ్చుతుంది. అంతే, రక్తం కక్కుని వాడు అక్కడే చనిపోతాడు. అలా మ్యాడీ వాడిని చంపి బ్రతికిపోతుంది. కానీ పాపం సారా, ఆమె బాయ్ ఫ్రెండ్ జాన్ ఇద్దరూ చనిపోతారు. తర్వాత ఆమె పోలీసులకు కాల్ చేస్తుంది. కాసేపటికి పోలీసులు అక్కడికి వస్తారు. దాంతో మ్యాడీ అలా చిన్న స్మైల్ ఇస్తుంది. అక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. అది ఈ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.